తిరుపతి లడ్డూ ఉదంతంలో నిన్ననే శివస్వామి ఆధ్వర్యంలో స్వామీజీలందరూ ఒక్కటయ్యి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి, ఎవరైతే బాధ్యులందరి మీద చర్య తీసుకోవాలి, అసలు ఎందుకు ఆగుతున్నారు, మా అందరి గుండెలు మండుతున్నాయి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా ఒక 100 మందితో సాధు సంతులతో కూడినటువంటి సదస్సు నిర్వహించారు విజయవాడ. అదే సందర్భంలో దానికి కారణం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిన మీటింగ్ అనుకుంటా. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు కొంతమంది సాధు సంతులతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పటికి ప్రభుత్వం మోసం చేస్తోంది, కల్తీ అన్నటువంటి పేరుతో తిరుమల సెంటిమెంట్లను భంగపరుస్తోంది, ఈ విధంగా తిరుమల మీదన దేవుడి మీదన నమ్మకాన్ని పోగొట్టేలా చేస్తుందంటూ వీళ్ళ సదస్సులో తీర్మానాలు చేశారు. ఓవరాల్గా లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది. ఒక తల్లి అడుగు పడింది అనమాట. 20 మాసాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ లడ్డూ మీద దుష్ప్రచారం, లడ్డూని అడ్డం పెట్టుకుని, దేవదేవుడిని అడ్డం పెట్టుకుని, సాక్షాత్తు భగవంతుడిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి సిబిఐ రిపోర్టు, దేవుడు ఏ రకంగా ధర్మం పక్షాన ఉంటాడు, న్యాయం పక్షాన ఉంటాడు అనే దానికి ఉదాహరణే ఈ ప్రసాదం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పాడు, మేము గనక మా ప్రభుత్వంలో ఏమాత్రం తప్పు చేసుంటే, అలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించిన వాళ్ళైతే సుప్రీంకోర్టు తలుపు ఎందుకు తడతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. మళ్ళీ కూడా పిటిషన్ వేస్తాం. సిబిఐ రిపోర్ట్లో మీరు చెప్పినట్టుగా 24 సెప్టెంబర్ 18వ తారీఖున జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినటువంటి సిబిఐ రిపోర్టును కూడా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు ఏంటండి? బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాల్సింది, దీని మీద మాట్లాడొద్దు అని చెప్పింది. మేమెందుకు మాట్లాడుతున్నామంటే మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు, మా మీద అభాండాలు వేస్తూ ఉన్నారు, రాజకీయ బురద జరుగుతూ ఉన్నారు, గోబెల్స్ లాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తే అవన్నీ కనపడనీయకుండా చేయడం కోసం వీళ్ళు ఏమీ చేయకుండా, ఇందాక మనోళ్ళు ఎవరో మాట్లాడారు, స్వామివారు మాట్లాడారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసమా? మీరు ఇచ్చినటువంటి పనులు చేయలేకపోతున్నారా? లడ్డూని ఆయుధంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలతో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టు, ఆ సిట్లో ఉన్నటువంటి 2 ఆఫీసర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటయ్యా అని చెప్పని ఈరోజు మేము ప్రజెంటేషన్లో చూపించాము. మీరు చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పండి. ఎప్పటికైనా సరే చేసినటువంటి పాపానికి లెంపలేసుకోండి. ఇంకా దీని మీద ఫర్దర్గా మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్లో వెలుగులోకి నిజాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, శాసన మండలిలో చర్చిద్దాం రండి అని మా ఎమ్మెల్సీలు అందరూ కూడా అడుగుతూ ఉంటే వారం రోజుల నుంచి వాయిదా మాట్లాడడానికి సిద్ధపడట్లా. ఆధారాలన్నీ కూడా, సాక్ష్యాలన్నీ కూడా, నిజాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాను. ఇవే కాదు, ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటిది తప్పు, ప్రభుత్వం ఎంచుకున్నటువంటి అంశం తప్పు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద మాట్లాడటం తప్పు. అందుకే ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగితే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని వచ్చేసారు. శాసనసభలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేకపోయినా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇది చాలా సున్నితమైన విషయం, మాట్లాడుకున్నటువంటి విషయం అని చెప్పారు. 20 మాసాల తర్వాత పరివర్తన కలిగింది, అయినా బుకాయిస్తూ ఉన్నారు, అయినా ఎదురుదాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారం ఇచ్చారు ప్రజలు, మా కన్నా ఎక్కువ చేస్తానని చెప్పావు కదా ఎన్నికల్లో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానని చెప్పావు, ఏం చేసావని చెప్పని అడుగుతా ఉన్నాం. లడ్డూ
హిందూ ధర్మానికి విఘాతం కలిగించే విధంగా, హిందూ ధర్మానికి తూట్లు పొడిచే విధంగా, హిందూ ధర్మాన్ని అబాస్పాలు చేసే విధంగా నీ పరిపాలన ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వాస్తవంగా ఈ సమాజానికి దిక్సూచిగా ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి, పురోహితులు అవ్వాలి, పండితులు అవ్వాలి, పెద్దలు అవ్వాలి, మేధావులు అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ విజయవాడ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఇక మీదట లడ్డు కల్తీ అని చెప్పని ఎక్కడ మాట్లాడినా కూడా ఊరు కూడా తిరుగుతాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ తీసుకుని ఈరోజు రాకపోయినా కూడా మాకు చాలామంది ఫోన్లు చేసి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఊరు వెళ్తాం, విశాఖపట్నం వెళ్తాం, శ్రీకాకుళం వెళ్తాం, కాకినాడ వెళ్తాం, రాజమండ్రి వెళ్తాం, గుంటూరు వెళ్తాం, 175 నియోజకవర్గాలు వెళ్తాం, అవసరమైతే శ్రీనివాస ప్రసాద్ వార్నర్ కుప్పం కూడా వెళ్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిజాన్ని ధైర్యంగా భుజానేసుకుని ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుపుకుని ముందుకెళ్తాం. మనకి తోడుగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, వైశ్య సామాజిక వర్గం ఉంది, మనతో కలిసి వచ్చేటటువంటి అన్ని వర్గాల వారిని తీసుకుని నిజాన్ని భుజానేసుకుని ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాము అని చెప్పాను కూడా. గుళ్ళని రక్షించడంలో, CGF ఫండ్ ఇవ్వడంలో, గోమాతల్ని రక్షించడంలో, అలాగే శ్రీవాణి సంబంధించినటువంటి నూతనమైనటువంటి ఆలోచన చేయడంలో ఒకటి కాదు రిఫార్మ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే 6 ఎన్నికల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం బీఫామ్ మీద సంతకం పెట్టావా అని చెప్పిన కూడా ఈ సమావేశం అడుగుతుంది అని చెప్పానంట. రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి చైర్మన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వాడికి ఎందుకు, వాడి పనులు వాడు చూసుకోవచ్చు కదా, చేతిలో ఎల్లో మీడియా ఉందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పులివెందులలో వేంపల్లి మండలంలో నందీశ్వరుడు ప్రతిష్ట చేయడానికి వెళితే ఆ ఊరు కదిలిస్తే అర్చక స్వాముల సమక్షంలో అక్కడ 3 సార్లు ఆచమనం చేసి హస్తం ప్రక్షాళన అని చెప్పని 3 సార్లు తాగినటువంటి చెయ్యి నీళ్లు కడుక్కుని కింద వదులుతాం ఎవరైనా సరే, దాన్ని తీసుకుని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కంచి స్వామి వారి పీఠాధిపతులు, ఆ సంస్థకు చెందినటువంటి వాళ్ళే కాదు, హవిస్ని అగ్నిలో వేసే దాని కార్యక్రమాన్ని కూడా ఇచ్చేశారు. అసలు దాన్ని హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునే స్థితికి దిగజారిపోయారు మీరు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి శక్తితో కానీ పోటీ పడేటటువంటి శక్తి ఈ 3 పార్టీలు కలిసినా కూడా లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను. అందుకనే మతాన్ని ఆధారంగా రోడ్డు మీదకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి 100 మందే కాదు, 300 మంది 1000 మంది రోడ్డు మీదకి వచ్చి మీ గురించి నిజాలు చెప్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్లో గోవులు చనిపోతా ఉన్నాయి. ఏం చెప్తుంది శాస్త్రం? ఏం చెప్తుంది? భక్తులు మరణిస్తూ ఉన్నారు, ప్రసాదంలో కల్తీ జరుగుతూ ఉంది. గుళ్ళలో భక్తులు పరవడి దినాల్లో వెళ్తే శ్రీశైలంలో శివభక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తారా? శ్రీకాళహస్తిలో క్యూ లైన్లో మొత్తం పెట్టేసి క్లోజ్ చేస్తారా? కాబట్టి ఎక్స్పోర్ట్ అవుతుంది విశాఖపట్నం నుంచి గోమాంసం, 140 కేజీల గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏనాడైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? మన సూత్రం చెప్పేది గోవుల్ని ముందు రక్షించమని చెప్పానంటారు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సెషను ఇంకా 4 గంటల పాటు చేయొచ్చు మనం సవివరంగా మనకు ఉన్నటువంటి సాక్ష్యాలతో, ఆధారాలతో. కాబట్టి
ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డూ మీద నిజాలు చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడతాం. రాబోయే రోజుల్లో అనేక గ్రామాలు, అనేక ఊళ్ళు, అనేక నియోజకవర్గాలు